వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. ఫిబ్రవరిలోనే మున్సిపల్స్ మేడారంలో నిర్వహించిన కేబినెట్ లో నిర్ణయం. 2027లో గోదావరి పుష్కరాలు, బాసర్ టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం. 2787 కోట్ల రూపాయలు మంజూరు. ములుగు జిల్లాలపై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి గారు పొట్లాపూర్ లిఫ్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మోడీ సర్కారుపై పోరుకు దండు కడదాం, చరిత్ర లేని వారు దేశభక్తులా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. వారిని గద్దెదించితేనే ప్రజాస్వామ్యం బతుకుతుందంటూ వ్యాఖ్యానించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పోరాటానికి కలిసి రావాలని కమ్యూనిస్టులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దండు కట్టి మోడీ ప్రభుత్వంపై పోరాటం ప్రకటించాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల కోసం మరొక 100 ఏళ్లైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తిరుపతి కుంభమేళా తరహాలో మేడారం మహాజాతరను అభివృద్ధి చేస్తాం, కోట్లాది మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. జంపన్న వాగులో ఎళ్లకాల నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్ లైన్ తీసుకొస్తున్నాం. 3 ఏళ్ల కిందట ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మేడారంలో కేబినెట్ మీటింగ్ తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాం. నేను మరణించిన మేడారాన్ని అభివృద్ధి చేశారనే సంతృప్తి మిగులుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. 100 రోజుల్లోనే పని పూర్తి చేశారని మంత్రులపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దావోస్ టూర్ సాగుతోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఆకర్షించేలా భారీ వ్యూహాన్ని రెడీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రపంచ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఆ సదస్సులో దావోస్ లో నేటి నుంచి ఈ నెల 23 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ పెట్టుబడులను తేనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి బృందం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పత్రికలు, ఛానల్స్ లో కథనాలు వెలువడాలంటే ముందుగా వార్తలనిచ్చే విలేకరులు వాస్తవాలు తెలుసుకోవాలి. రాసే ముందు వివరణ అడగాలి. అనుభవం ఉన్న వారికే సింగరేణి టెండర్లు కేటాయించాం, పైసా అవినీతికి అవకాశం ఇవ్వమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మరోసారి మా జోలికొస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ ఆత్మను కాపాడుతా, దారి దోపిడీగాల నుంచి ప్రజలను రక్షిస్తా, అందుకే రాజకీయాల్లోకి వచ్చా, చిల్లర కథనాలకు ఎంత మాత్రం భయపడినంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. నైని బొగ్గుగని రవాణా టెండర్ లో అవకతవకలంటూ ఒక పేపర్ కట్టుకరాలింది, దానికి తగ్గ బుద్ధి చెప్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఏ ప్రయోజనాలు, దేనికి ఆశపడి నేడు టీవీ ఛానల్స్, పేపర్స్ అవాస్తవాలు వండి వారుస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సాగు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 ఏళ్లలో 6.80 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసాం. ట్విట్టర్ టిల్లు, కారు కూతలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుతున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. పేదల కష్టాలను గత సర్కారు ఎంత మాత్రం పట్టించుకోలేదంటూ ఆరోపించారు. అలాగే పాముకు కూరల్లో విషయం ఉంటే ప్రతిపక్ష నేతలకు మాత్రం శరీరం అంతా విషమేనంటూ స్పష్టం చేశారు. కారు కూతలకు వస్తున్న ట్విట్టర్ టిల్లుకు పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెంప చెల్లు మనిపించేలా వారికి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు.